హే వినర్స్, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కొంతమంది ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు, ఇంకొంతమంది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది డెడ్లీ డిసీజ్ నుంచి బయటపడుతున్నారు, ఇంకొంతమంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోనే లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు. కొంతమంది వాళ్ళ బిజినెస్లో ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ తీసుకొస్తున్నారు, ఇంకొంతమంది ఏమో జీరో రిజల్ట్స్లో ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఒకటే ఒకటండి. అండ్ వాట్ ఈస్ దట్? కొంతమంది ఒక టూల్ని సరిగ్గా యూజ్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఆ టూల్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు. ఆ టూల్ ఏంటి? ఆ టూల్ మన అందరి దగ్గర ఉంది. మరి ఆ టూల్ ఎలా పనిచేస్తుంది, ఆ టూల్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, టుడే ఈస్ 27th April. ఈరోజు మార్నింగ్ 7 o'clock వీ హ్యావ్ స్టార్టెడ్ సెషన్ అండ్ వీ హ్యావ్ ఎండ్ టిల్ నైట్ 7 o'clock. సో 12 hours ఏం నేర్చుకున్నారు అంటే సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో యాక్చువల్గా ఈ మేనిఫెస్టేషన్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన మనకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇది ఎలా చేంజ్ని తీసుకొస్తుంది, ఎలా థింకింగ్ నుంచి డూయింగ్ నుంచి బీయింగ్లోకి రావాలి, ఎలా నియోకార్టెక్స్ నుంచి లింబిక్ బ్రెయిన్ నుంచి సెరిబెల్లంలోకి రావాలి, ఎలా మెంటల్ రిహార్సల్ నుంచి ఫిజికల్ రిహార్సల్ నుంచి రియల్ సెల్ఫ్లోకి మారాలి. సో ఇదంతా ఎలా జరుగుతుంది, హ్యాండ్ నుంచి హార్ట్ నుంచి సోల్ లెవెల్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇదంతా కూడా ఒక చిన్న ఫార్ములాలో షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కోచ్ నరేంద్ర ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్ కాంటెంట్, సైంటిఫిక్ వే, ఈజీ మేనిఫెస్టేషన్ బై యూజింగ్ ఎన్ఎల్పి, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, హోపునుపును ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ మీకు రాబోతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు జాయిన్ అయ్యి అమేజింగ్ ఎనర్జీని చూపించిన ఆల్మోస్ట్ 250+ పార్టిసిపెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో నేను ఒక క్లియర్ ఫార్ములా చెప్పబోతున్నాను. ద ఫార్ములా ఈజ్ బిబిబి. ఇప్పుడే టైప్ చేయండి చాట్ బాక్స్లో బిబిబి. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ బి? ఫస్ట్ బి ఏంటంటే మిమ్మల్ని సక్సెస్ వైపుకు రాకుండా మీరు ఎంత నేర్చుకున్నా మిమ్మల్ని అక్కడే ఉండేటట్టు చేసేది ఏంటంటే మీ బిలీఫ్స్. ఫస్ట్ బి ఏంటంటే బిలీఫ్స్. మన బిలీఫ్సే అన్కాన్షియస్ రూల్స్గా మారి అది మనని ఆపేస్తూ ఉంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఉన్నా, గ్రాడ్యుయేషన్ ఉన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా మైండ్ ఏం చెప్తుందంటే యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యు ఆర్ నాట్ వర్దీ, నువ్వు చేయలేవు, నీ దగ్గర టాలెంట్ లేదు, నువ్వు ఫెయిల్ అవుతావు, యు ఆర్ నాట్ గుడ్, యు ఆర్ నాట్ వర్దీ. ఈ బిలీఫ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, మీ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆ నెగిటివ్ బిలీఫ్స్ అన్నీ పేపర్ పైన రాయండి. ఎన్ని బిలీఫ్స్ ఉన్నాయో చూడండి, మనీ పట్ల, సెల్ఫ్ పట్ల, రిలేషన్షిప్ పట్ల. ఈ బిలీఫ్స్ అన్నీ కూడా పాస్ట్ కండిషనింగ్ నుంచి వచ్చాయి. యు నాట్ గుడ్, యు నాట్ ఇనఫ్, నువ్వేమీ చేయలేవు, నీ వల్ల కాదు, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. ఇలాంటి బిలీఫ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ మీ బిలీఫ్స్ ఏంటో చూడండి, దానికి ఆపోజిట్ బిలీఫ్స్ని రాయండి. ఆపోజిట్ బిలీఫ్స్ని యూ హ్యావ్ టు సే ఇట్ యాజ్ అఫర్మేషన్స్. ఐ బిలీవ్ దట్ ఎస్ ఐఎమ్ ఇనఫ్, ఐఎమ్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ వర్దీ ఇనఫ్, ఐ కెన్ డూ ఇట్, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే మీ బిలీఫ్స్ మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంటుంది. ఫస్ట్ యూ బిలీవ్ ఇట్ అండ్ దెన్ ఒక్కసారి బిలీవ్ చేశారా, నౌ థింకింగ్ పార్ట్ విల్ టేక్ ఆల్ ద యాక్షన్. థింకింగ్ పార్ట్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరేం చేయాలి, డూయింగ్ పార్ట్లోకి రావాలి. బిలీవ్, నౌ బిహేవ్. ఎస్, స్టార్ట్ టేకింగ్ యాక్షన్. దీని గురించి మన ఫ్రంటల్ బ్రెయిన్ యూజ్ చేస్తుండాలి. ఫ్రంటల్ బ్రెయిన్ ఏం చేస్తుంది, మెటాకాగ్నిషన్, మెంటల్ రిహార్సల్, మైండ్లో రిహార్సల్ చేస్తూ ఉండాలి. నేను ఎలా ఉండాలి, ఇన్యాక్టివ్గా ఉంటున్నారు, లేజీగా ఉంటున్నారు, ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చూడండి. మెంటల్ రిహార్సల్ ఫర్ వాట్? ఫర్ థింకింగ్ విత్ క్లారిటీ, థింకింగ్ విత్ డిటర్మినేషన్. ఎస్, ఐ విల్ డూ ఇట్. బిలీవ్, బిహేవ్. బిహేవ్ అంటే ఏంటి, టేక్ యాక్షన్. ఫిజికల్ రిహార్సల్, ఇప్పటివరకు మెంటల్ రిహార్సల్ చేశారు, నౌ ఫిజికల్ రిహార్సల్ చేయండి. నౌ స్టార్ట్ టేకింగ్ కన్సిస్టెంట్ యాక్షన్స్ ఎవ్రీ సింగిల్ డే. బిలీవ్ అండ్ బిహేవ్. అండ్ నౌ వాట్ హ్యాపెన్స్, ఎప్పుడైతే మనం బిలీవ్ బిహేవ్ ఎప్పుడైతే చేస్తున్నామో స్లోలీ యూ బికమ్ దట్. ఎస్, ఇప్పుడు మీరు యు ఆర్ బికమింగ్ దట్ న్యూ ఇండివిజువల్, దట్ స్ట్రాంగ్ ఇండివిజువల్, దట్ పవర్ఫుల్ ఇండివిజువల్. సో అది వచ్చేంత వరకు చేయాలి. మెంటల్ రిహార్సల్, యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద మెడిటేషన్లో కూర్చొని యూ హ్యావ్ టు సిట్ అండ్ డూ దట్. సో వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ వర్క్షాప్. 4 days ఇట్ ఈస్ రెసిడెన్షియల్ వర్క్షాప్. మీరు అక్కడే ఉండబోతున్నారు. యువర్ ఫుడ్, యువర్ అకామిడేషన్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. సో బికమింగ్ సూపర్ హ్యూమన్, మిమ్మల్ని మీరు ఒక సూపర్ హ్యూమన్ లాగా క్రియేట్ చేసుకోబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్.
సూపర్ హ్యూమన్ అంటే ఏంటి? హ్యూమన్ పొటెన్షియల్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ సూపర్ హ్యూమన్గా మారడం, రైట్? ఎప్పుడైతే సూపర్ హ్యూమన్గా మారుతారో మనం మన మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మనం క్వాంటమ్ ఫీల్డ్తో కనెక్ట్ అవుతాం. ఆ ఇన్విజిబుల్ ఎనర్జీని మనం కొలాప్సింగ్ ద వేవ్ ఇంటూ పార్టికల్లో కొలాప్స్ చేస్తున్నాం. మనకు కావాల్సింది మన లైఫ్లోకి మనం మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాం. సో బికమింగ్ సూపర్ హ్యూమన్, దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 22nd of May అండ్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడే కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి అండ్ లెర్న్ దిస్ అమేజింగ్ బ్యూటిఫుల్ సైన్స్ ఆఫ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్, బికమింగ్ సూపర్ హ్యూమన్. ఎస్ ఫ్రెండ్స్, బిలీవ్, బిహేవ్ అండ్ బికమ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టైప్ చేయండి, బిలీవ్, బిహేవ్ అండ్ బికమ్. ఐ బిలీవ్ దట్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ అండ్ నౌ ఐ బికమ్ అన్స్టాపబుల్. ఎస్, మనందరిలో ఒక సూపర్ హ్యూమన్ దాగి ఉన్నారండి. బట్ మన లిమిటింగ్ బిలీఫ్స్ మనల్ని ఆపేస్తున్నాయి, మన లిమిటెడ్ ఐడెంటిటీ మనకు ఆపేస్తున్నాయి, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, మన పాస్ట్ కండిషనింగ్, మన బాడీ మెమరైజ్ చేసుకున్న ఇమోషన్స్ అది మనల్ని ఆపేస్తుంది. ఇప్పుడు కొత్త ఇమోషన్స్ రావాలి, కొత్త బీయింగ్గా మారాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ బిలీవ్, బిహేవ్ అండ్ బికమ్. ఎస్, యూజ్ ఆల్ ద ఫార్ములా. ఇలాంటి వండర్ఫుల్ కాంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి and share with your family members and so that we can reach more and more and more people. Thank you so much.